కథలన్నీ కరెక్ట్ అన్నట్టు, వాడు చెప్పే సోదన్నట్టు కరెక్ట్ అన్నట్టు ఈ శివాజీ గారు నాకు కనబడితే మాత్రం వీడిని ఉరి వేసేయాలి, వీడు ఒక నీచమైనోడు, వీడు ఆ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒక వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళంతా పెంపుడు కుక్కలు, వీళ్ళు పచ్చ కుక్కలు, వీళ్ళ పేర్లు ఈ ఏబిఎన్ రాధాకృష్ణ, ఈ సృజనా చౌదరి, ఈ మహా న్యూస్ మూర్తి, ఈ పవన్ కళ్యాణ్, ఈ కేఏ పాల్, ఈ యాక్టర్ శివాజీ, వీళ్ళందరూ కుక్కలు అనమాట. చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలు, బావు అంట, కుక్కకి బిస్కెట్ వేసినట్టు ఆయన డబ్బులు వేస్తూ ఉంటుంటే వీళ్ళు బావు ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు కుక్కల్లాగా వచ్చి మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ మీడియా వాళ్ళేమో ఏది పడితే అది వాళ్ళు అనుకున్నది ప్రజలకి చెప్పేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకుంటున్నారు. హౌ డేర్ యూ డూ దాట్? అంటే ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు అని మీరు అనుకుంటున్నారా? లేదు, ప్రజల్లో ఆ విజ్ఞత అనేది ఉంది. ప్రజలు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు. ఆ పవన్ కళ్యాణ్ గారిని గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నాను. నా లైవ్లో నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా నేను ఉండలేను. ఎందుకంటే హీఈస్ ద స్టార్ ఆఫ్ ద పాలిటిక్స్ రైట్ నౌ. ఆయన లేనిది ఏది లేదు కదా, ఆయన అలా ఫీల్ అవుతున్నాడు. సో మనం కూడా మన లైవ్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. యాక్షన్ స్టార్, ఈ ప్యాకేజ్ స్టార్. మొన్న అక్కడ ఏదో సభలో ఏం చెప్తున్నాడంటే ఈయన రోల్ ఏంటంటే, ఈ కుక్క రోల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలము రౌడీయిజము, గుండా రౌడీయిజము లేదా రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు లేదా హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఇదే నువ్వు చెప్పాలి ప్రజలకి అని వీడి స్క్రిప్ట్ అనమాట. వీడు ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అనడమే సరిపోతుంది. అయితే వీడి ఈ సభలో ఏం చెప్తున్నాడంటే, అనవరం అంట, ఏదో అన్నవరం మూవీ అప్పుడు వీడి దగ్గరికి వెళ్ళాడంట మేయర్ రవీంద్ర నాగిరెడ్డి గారు. వెళ్ళి వీడికి ఏదో సినిమా చేయాలి అని చెప్పి గొడవ పెట్టారంట, తలుపులన్నీ దూసుకుంటూ వెళ్ళిపోయారంట, రౌడీజం చేశారంట. వీడు ఒక పెద్ద సూపర్ స్టార్, అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, అందుకోసమే అలా వెళ్ళారంట. సో అది ఎగ్జాంపుల్గా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ రాజకీయాలు చేస్తున్నాడు, తుగ్లక్ అనమాట. పవన్ కళ్యాణ్ అంత పిచ్చివాడు, తెలివి లేనోడు ఇంకా నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే రే అసలు ఏంటి అని నాకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. అంటే ఆయన ఎవరో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగిరెడ్డి గారు మేయర్ రవీంద్ర నాగిరెడ్డి గారు అలా చేశారని నేనైతే నమ్మను. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఓకే లెట్స్ టేక్ ఇట్, చెప్తున్నాడు కాబట్టి. అయితే మరి ఎవరో చేస్తే కుటుంబ సభ్యులు ఎవరో చేస్తే దానికి వైఎస్ఆర్ గారి కుటుంబానికి అంటగట్టడం ఏంటి? నీ అన్న కొడుకు రామ్ చరణ్ 5 years బ్యాక్ రోడ్డు పైన 2 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని పిచ్చిగా కొట్టినాడు, వాడు బౌన్సర్లతో కొట్టించాడు. అయితే మరి నువ్వు కూడా అదే టైప్ అని నేను అనొచ్చు కదా. మరి పిచ్చి ఉదాహరణలు ఇయ్యకు పవన్ కళ్యాణ్, అది నీకు సూట్ కాదు. ఎందుకు లేనిపోని సృష్టిస్తూ ఉంటావు నాకైతే అర్థం కాదు అసలు. అది రవీందర్ నాగిరెడ్డి గారు చేసిన విషయానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పొత్తుందా? పొత్తు లేదు. కానీ నువ్వు అలాంటి చీప్ ఫెలోవి, నువ్వు అలాంటి నాన్ సెన్స్ మాట్లాడే ఒక ఏమంటారు అసలు నీకు అసలు ఇక్కడ బుర్ర కూడా లేదు కాబట్టి నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటావు. నువ్వు కోడికత్తి అని చెప్పి డైలాగులు వేసినావు. ఆడేవాడో ఫ్యాన్ కాలు మొక్కడానికి వస్తే, ఎందుకంటే నువ్వు సీన్లో నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి 2 days నువ్వు టక్కున కింద పడిపోయి ఆ డ్రిప్ ఏదో వేస్తే అది కూడా తీయకుండా వచ్చి నువ్వు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ నాటకాలన్నీ చేస్తూ ఉంటావు? అంత సింపతి అవసరమా నీకు? నాకు అర్థం కాదు. ప్రజలు తెలుసుకోలేకపోతున్నారా? అపోజిషన్లో ఉన్న ఒక లీడర్ని, ప్రజలు ఆదరించే ఒక లీడర్ని మీరే స్కెచ్లేసి ఆయన మీద స్కెచ్ చేసి ఆయన మీద అటాక్ జరిగితే కోడికత్తే కదా అని చెప్పి నువ్వు మజాక్ చేసి ఏదో పెద్ద దాన్ని అంత సీరియస్ విషయాన్ని కూడా నువ్వు అంత డైల్యూట్ చేసి మాట్లాడతావు. అలాంటిది నీకేమీ కాకముందు నువ్వేదో సరదాగా నువ్వేదో డ్రగ్స్ ఎక్కువయ్యో, లేకపోతే డ్రగ్స్ తీసుకోవాలనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక 2 days నిన్ను స్క్రీన్లో వద్దన్నందుకు నువ్వేదో డ్రామా చేసుకోవడానికి, నువ్వు యాక్టింగ్ చేయడానికి, అబ్బా ఎంత మంచిగా యాక్టింగ్ చేసావయ్యా, నీకైతే ఆస్కర్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆ డ్రిప్ పెట్టుకొని వచ్చి డీహైడ్రేషన్కే నువ్వు ఐసీయూలో అడ్మిట్ అయిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి వాననక ఎండనక పండగలు లేక పుట్టినరోజులు లేక ప్రజలతోనే ప్రతినిత్యం ఉంటూ ఏ రోజు కూడా
అని కూడా అనకుండా ఆయన ముఖంలో ఆ చిరునవ్వు పోకుండా ఆయన ఎంత అసలు నువ్వేంటి అసలు నువ్వేం లీడర్ అయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఒక 10 రోజులు తిరిగితేనే పడుకుంటావు వెళ్ళి, నువ్వు ప్రజలకి ఏం మంచి చేస్తావు, నీకు అసలు అంత సీన్ ఉందా అని నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. సో ప్రజలందరూ తెలుసుకోవాలి ఏంటంటే, మనము ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ పచ్చ మీడియా, ఈ చంద్రబాబు నాయుడు కుక్కలందరూ ఎంత మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి కాలు గోటికి కూడా సరిపోరు మీరు ఎవరూ కూడా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో ఒక కుక్క గురించి చెప్పుకున్నాం. ఇది ఒక లేడీ కుక్క. ఈ లేడీ కుక్కను ఒకప్పుడు చెల్లి అని పిలిచా. దాని అసలు పేరు, ఆ కుక్క అసలు పేరు ఎన్ఆర్ఐ దీపిక. శ్రీమతి ఎన్ఆర్ఐ దీపిక గారు, మీ వీడియో ఇప్పుడే నేను చూసా. ఒక మహానాయకుడిని, లక్షల కోట్ల మంది ప్రార్థించే, ఒక దేవుళ్ళ పూజించే ఒక మహా వ్యక్తిని పట్టుకొని కుక్క అని పిలుస్తున్నావా? పవన్ కళ్యాణ్ అంటే నీకు కుక్కలా కనిపిస్తున్నాడా? ఒరే అని పిలుస్తున్నావు. ఏం ఉంచుకున్నావా పవన్ కళ్యాణ్ని? నిన్ను వసే అని పిలిస్తే, మీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను కుక్క అని పిలిస్తే నీకు నచ్చిద్దా? ఆయన చెప్పింది ఎంతో నిజముంది. ఫ్యాక్షనిజం పార్ట్ మీకు తెలీదా? గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి, ద మేకింగ్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి. ఇండియా టుడే, ద మోస్ట్ ట్రస్టెడ్ న్యూస్ పేపర్ రాసింది చూడండి. నేను చదివి వినిపిస్తా. రాజారెడ్డి, who began his career as a manager in Mangampet Pirates mines, later captured the mines allegedly by killing the owner Venkata Narasaya, and YSR allegedly used to assist him in threatening rivals and making money through illegal mining. అంటే తెలుగులో వైఎస్ రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తాతయ్య గారు మంగంపేట్ బైరేట్స్ మైన్స్ లో ఒక మేనేజర్ గా పనిచేస్తూ ఆ ఓనర్ వెంకట నరసింహని కిల్ చేసి, అంటే చంపేసి ఆక్యుపై చేసుకున్నాడు. దాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. ఆ టైంలో వైఎస్ఆర్ గారు కూడా ఆయనకు అసిస్ట్ చేస్తూ వాళ్ళ ప్రత్యర్థుల్ని భయపెట్టి డబ్బులు సంపాదించారు ఇల్లీగల్ మైనింగ్ ద్వారా అని చెప్పి ఇండియా టుడే మోస్ట్ ట్రస్టెడ్ న్యూస్ పేపర్ రాసింది. గూగుల్ కొట్టి ద మేకింగ్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి. ఇటువంటి ఫ్యాక్షనిజం పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి, ఆయన చరిత్ర ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి చరిత్ర ఏందో చూడండి ఒకసారి. వాళ్ళ నాన్నగారు పోలీస్, ఆయన తాతగారు హెడ్ మాస్టర్, నాట్ హెడ్ మాస్టర్, పోస్ట్ మాస్టర్. అంత చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చాడు. అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శలు చేశాడు. నువ్వేంటే ఒసే అని పిలవాలనిపిస్తుంది నిన్ను. ఎందుకంటే నువ్వు ఒరే అని పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు, కుక్క అని పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు నేను నిన్ను ఏదైనా పిలవచ్చు. సభ్యత అది. నిజానికి ఇటువంటి సభ్యత నేర్పించిన మీ తల్లిదండ్రులు కూడా నాకు దొరికితే చంపలు వాయిస్తా. నువ్వు అడ్రస్ చెప్తే మీ ఇంటికి వచ్చి చంపలు కాదు చెప్పు తీసుకొని కొడతా. నేను గట్సుని నేను చెప్తున్నాను. నా పేరు నంబర్ రాసుకో, వెంకట ఎర్రబోతుల 6307306389. నేను పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉండా. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉంటే రా, కలుసుకుందాం. నాకు అడ్రస్ ఇవ్వు, నేను ఫ్లై అయ్యి వస్తాను. మన ఇద్దరం ఎవడో ఒకటి తెలుసుకుందాం. నీకు గట్స్ ఉంటే నాకు కాల్ చెయ్యి. దొంగలండి మొండ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నేను ఎప్పుడు ఒరే గిరే అని పిలవను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జీవితంలో ఎంతో సాధించారు. లక్షల కోట్ల మంది వాళ్ళని పూజిస్తున్నారంటే వాళ్ళు అల్లాటప్పగా పూజించట్లా. నువ్వేం సాధించా జీవితంలో? ఏమి సాధించలా. అంటులు తోకోవడం తప్ప. ఏదో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి ఒక్కడు ప్రెసిడెంట్లే. 10 పైసలు ఖర్చు లేకుండా ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టచ్చు. ఏం సాధించావో చెప్పు. నేను చెప్తున్నా, 15 సంవత్సరాలు నేవీలో ఉండా, 7 సంవత్సరాలు కాలేజీ ప్రొఫెసర్గా చేశా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేశా. ఇప్పుడు పెద్ద ప్రామినెంట్ కంపెనీలో హైయెస్ట్ పొజిషన్లో ఉండా. నీ గట్స్ ఉంటే నీ విషయాలు చెప్పు.
లేకపోతే కాదు మనం అటు ఇటు తెలుసుకుందాం ఫిజికల్గా అంటే నీకు చెప్పు, నీ అడ్రస్ చెప్పు, నేను వస్తా. లేకపోతే నా అడ్రస్ చెప్తే రాసుకున్నావు వచ్చేసే కాలిఫోర్నియా. పిచ్చి పిచ్చి వేషాలు వేసకుండా ఒక నాయకుడిని పట్టుకొని, మీ నాయకుడిని నేను ఇప్పుడు అన్నానా, ఎన్ని చేసిన రాజకీయ విమర్శలు చేయి, కాదన్ను. పవన్ గాడు, పావలగాడు ఇవి కూడా నేను కాదన్ను. కానీ కుక్క ఒరే అని పిలిస్తే ఊరుకోవటానికి గాలు దుడుకోలేమో. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వటానికి వందల వేల లక్షల మంది ఉన్నాం. పిచ్చి పిచ్చి కోతలు కూయకుండా ఇంకొకసారి లైవ్లో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు విన్నానంటే మాత్రం నేను చెప్తున్నాను, నేను అడ్రస్ తెలుసుకొని మరి వచ్చి కొడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఇస్ ఎన్ఆర్ఐ వెంకట్, USA.